సో 8వ తరగతి తెలుగు లాస్ట్ చివరి పాఠం స్ఫూర్తి ప్రదాతలు. మరి ఈ పాఠంలో ఈ పాఠం యొక్క ప్రక్రియను ఫస్ట్ చూస్తే ప్రక్రియ వ్యాసం వ్యాస రూపంలోనే ఉంటుంది కదా ఇది, కాబట్టి వ్యాసము. మరి ఇతివృత్తం వచ్చేసి మానసిక ఉల్లాసం. ఇతివృత్తం మానసిక ఉల్లాసం. మరి దీని రచయితలు వచ్చేసి ఈ పాఠాన్ని రాసింది కొంతమంది రచయితల బృందము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రచయితల బృందం. స్ఫూర్తి ప్రదాతలు ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం వచ్చేసి మానసిక ఉల్లాసం. మరి రచయితలు వచ్చేసి రచయితల బృందము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పాఠంలో ప్రధానంగా కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి సాహస వీరుడు మల్లి మస్తాన్ బాబు. మరి వ్యాపార దిగ్గజమైనటువంటి సత్యనాదెల్ల గారి గురించి, వ్యాపార దిగ్గజం సత్యనాదెల్ల. మరి అలాగే కళా తపస్వి అయినటువంటి డాక్టర్ సంజీవ్ దేవ్ గారి గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ పాఠంలో. మరి మొదటగా మనం చూస్తే సాహస వీరుడు మల్లి మస్తాన్ బాబు, ఆయన గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తే, మస్తాన్ బాబు యొక్క పేరెంట్స్, మస్తాన్ బాబు వాళ్ళ నాన్న పేరు మస్తానయ్య, మళ్ళీ వాళ్ళ అమ్మ పేరు సుబ్బమ్మ. మస్తానయ్య సుబ్బమ్మలకు నెల్లూరు జిల్లా సంగం మండలంలో గాంధీ జనసంఘం అని చెప్పి ఒక చిన్న పల్లెటూరు ఉంది. మరి పల్లెటూరులో 1974లో సెప్టెంబర్ 3వ తారీఖున మస్తాన్ బాబు జన్మించడం జరిగింది. మరి చిన్నప్పటి నుంచి అతడికి బాగా కొండలెక్కేవాడు, బాగా అల్లరి చేసేవాడు. అలాగే ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి గుట్టలు ఎక్కడానికి పోతాడు. గుట్టలు ఎక్కడానికి పోయినప్పుడు అక్కడ ఆ గుట్టలు ఎక్కడం అనేది అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. మరి అందుకోసమని ఆ రోజే అతడు పర్వతాలను అధిరోహించాలని చెప్పి ఒక గోల్ పెట్టుకోవడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి వాళ్ళ నాన్న అతన్ని కోరుకొండ సైనిక పాఠశాలలో చేర్పిస్తే ఆ పాఠశాలలో ఒక విగ్రహం, లెఫ్టినెంట్ ఉదయ భాస్కర్ విగ్రహం ఉంటది. లెఫ్టినెంట్ ఉదయ భాస్కర్ విగ్రహము పాఠశాలలో పెట్టింటారు. మరి లెఫ్టినెంట్ ఉదయ భాస్కర్ గారు అంటే ఆ కోరుకొండ సైనిక పాఠశాల యొక్క పూర్వ విద్యార్థి. అతడు ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కుతూ చనిపోవడం జరుగుతుంది. అలా అతని విగ్రహాన్ని పాఠశాలలో ప్రతిష్ఠిస్తే మన మస్తాన్ బాబు కూడా ఆ విగ్రహాన్ని తదేకంగా చూస్తూ అతని నుంచి స్ఫూర్తిని పొందేవాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి రకరకాల పర్వతాలు ఎక్కి రికార్డు సృష్టించాడు. అవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్వతాలు అవన్నీ ఇంపార్టెంట్ కాకపోయినా కానీ ఒకసారి చదువుకుంటే మంచిది. తర్వాత చివరిసారిగా అతడు చాలా పర్వతాలు అధిరోహించాడు. చివరిసారిగా నెవాడో ట్రిస్ క్రూసెన్సర్ అనేటువంటి పర్వతాలను అధిరోహిస్తూ, పర్వతాలు ఎక్కిన తర్వాత 4 పర్వతాలు ఎక్కిన తర్వాత దిగి వచ్చేటప్పుడు ఒక భయంకరమైనటువంటి మంచు తుఫాన్ రావడం వల్ల అతడు ఆ పర్వతాల్లోనే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. మస్తాన్ బాబు అని గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి సత్యనాదెల్ల గురించి డిస్కస్ చేశారు. వ్యాపార దిగ్గజం సత్యనాదెల్ల గురించి. సత్యనాదెల్ల గారు మైక్రోసాఫ్ట్ సిఇఓగా వర్క్ చేశారు. మరి ఇతని యొక్క పేరెంట్స్ చూస్తే నాదెల్ల యుగంధర్, వాళ్ళ నాన్న పేరు నాదెల్ల యుగంధర్ గారు. ఇతడు ఒక ఐఏఎస్ క్యాడర్ ఆఫీసరు. మరి వాళ్ళ అమ్మ పేరు, అతని తల్లి పేరు ప్రభావతి. మరి సత్యనాదెల్ల గారు మైక్రోసాఫ్ట్ కి 3వ సిఇఓగా పదవి బాధ్యతలు 2014 ఫిబ్రవరిలో చేపట్టడం జరిగింది.
2014 ఫిబ్రవరి 2వ తారీఖున 3వ సిఇఓగా బాధ్యతలు చేపట్టారు సత్యనాదెల్ల గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మైక్రోసాఫ్ట్ కి మరి ఇక్కడ చాలా టెక్నాలజీని చాలా అడ్వాన్స్ గా తీసుకుని ఉద్యోగులందరినీ నడిపించడంలో, అలాగే మైక్రోసాఫ్ట్ లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చేటువంటి నాయకత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఇక్కడ వచ్చేసి దాదాపు ఏడాదికి 112 కోట్ల రూపాయల జీతం తీసుకునేటువంటి ఉద్యోగిగా రికార్డు సృష్టించాడు. ఏడాదికి 112 కోట్ల రూపాయల జీతాన్ని తీసుకునేటువంటి వ్యక్తి. మరి అలాగే సత్యదేవ్, నెక్స్ట్ సంజీవ్ దేవ్ గురించి చూస్తే కళా తపస్వి అయినా. సో కళా తపస్వి సత్యదేవ్ గారు, సంజీవ్ దేవ్ గారు 50 ఏళ్ల వయసులో కూడా కుంచపట్టి అద్భుతమైనటువంటి సృష్టిని, అద్భుతమైనటువంటి చిత్రాలను గీసినటువంటి గొప్ప వ్యక్తి. 50 ఏళ్ల వయసులో కూడా అద్భుతమైన చిత్రాలు గీశాడు సంజీవ్ దేవ్ గారు. మరి సంజీవ్ దేవ్ గారు ఎక్కడ పుట్టారయ్యా అంటే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ఒక చిన్న గ్రామం, అది ఏం పేరంటే తుమ్మపూడి గ్రామం. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి అనేటువంటి గ్రామంలో ఇతడు జన్మించడం జరిగింది. 1914 జూలైలో 1914 జూలై నెలలో పుట్టడం జరిగింది, జూలై 3వ తేదీన. మరి వీళ్ళ పేరు చూస్తే వాళ్ళ నాన్న పేరు వచ్చేసి సూర్యదేవర రామదేవరాయలు, వాళ్ళ ఆయన పేరు సూర్యదేవర రామదేవరాయలు. మరి తల్లి వెంకాయమ్మ. వీళ్ళిద్దరికి పుట్టినటువంటి వ్యక్తి సంజీవ్ దేవ్ గారు, డాక్టర్ సంజీవ్ దేవ్ గారు. మరి సంజీవ్ దేవ్ గారు రకరకాలైనటువంటి చిత్రాలు గీస్తారు, చాలా రకాలైనటువంటి అద్భుతమైన చిత్రాలు గీయడం జరిగింది. మరి ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ను కలుస్తాడు. ఆయన కలిస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇతని యొక్క చిత్రకళను అభినందించి ఏమంటాడంటే, కవిగానే గాక మనిషిగా జీవించినప్పుడే కవిగా జీవించినట్లు అవుతుంది అని చెప్పి మాటలు ఎవరున్నారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని ఉద్దేశించి అన్నాడంటే కళా తపస్వి సంజీవ్ దేవ్ గురించి కవిగానే కాక మనిషిగా జీవించినప్పుడే కవిగా జీవించినట్లు అవుతుంది అన్నాడు. మరి అలాగే ఇంకొక అతను అతని యొక్క ప్రతిభను మెచ్చుకుంటూ ఇంకొక విశ్వవిఖ్యాత చిత్రకారుడైనటువంటి నికోలస్ రోరిక్ అనేటువంటి ఆయన, ఈయన ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి చిత్రకారుడు నికోలస్ రోరిక్. సో మరి నికోలస్ రోరిక్ గారు కూడా ఒకసారి సంజీవ్ దేవ్ గారిని కలిసి నీ కళలో అద్భుతమైన సృజనాత్మకత వెలుగులేంతుంది అంటాడు. అద్భుతమైన అంటే ఎట్లా ఇస్తారంటే ఇది ఒక్క లైన్ ఇచ్చి ఇది ఏ పాఠంలో ఇది, లేదంటే ఈ మాటలు అన్నది ఎవరు అట్లా అడుగుతారు. సో నీ కళలో అద్భుతమైన సృజనాత్మకత వెలుగులేంతుంది అన్నది ఎవరంటే నికోలస్ రోరిక్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కవిగానే కాక మనిషిగా జీవించినప్పుడే కవిగా జీవించినట్లు అవుతుంది అని ఎవరున్నారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సంజీవ్ దేవ్ గారితో అనడం జరిగింది. మరి ఈ పాఠంలో చూస్తే సాహసవీరుడు మల్లి మస్తాన్ బాబు గురించి చూస్తే, అరే ఎప్పుడు చూసినా చెట్లమ్మడ పుట్లమ్మడ తిరగడమే కానీ 4 అక్షర ముక్కలు నేర్చుకుందాం లేదేంద్ర ఏంటి, వీడి అల్లరిని భరించలేకుండా ఉన్నాము, ఎక్కడైనా దూరంగా ఏదైనా హాస్టల్లో చేర్పిద్దాము అని చెప్పి ఎవరన్నారంటే తండ్రి మస్తానయ్య అన్నాడు. ఎవరిని ఉద్దేశించి? కొడుకును ఉద్దేశించి. మస్తానయ్య తండ్రి, మస్తాన్ బాబు కొడుకు, గుర్తుపెట్టుకోవాలా. సో మస్తానయ్య ఈ విధంగా అంటాడు, ఎప్పుడు చూసినాడు చెట్లమ్మడి పుట్లమ్మడి తిరగడం కానీ 4 అక్షర ముక్కలు నేర్చుకుందాం లేదేంద్ర, వీడల్లరిని భరించలేకుండా ఉన్నాము, ఎక్కడైనా దూరంగా హాస్టల్లో చేర్పిద్దామని చెప్పి అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటదంటే, నా బిడ్డకి ఏమి చురుకైనోడు తెలివైనోడు వాడికి చదువురాక ఎక్కడ పోద్ది అంటది. నా బిడ్డకి ఏమి చురుకైనోడు తెలివైనోడు వాడికి చదువురాక ఎక్కడ పోతుంది అంటది మస్తాన్ బాబు యొక్క తల్లి. మస్తాన్ బాబు తల్లి ఎవరు? సుబ్బమ్మ. సో ఇవి ఈ 4 లైన్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరన్నారు ఎవరితో అన్నారు గుర్తుపెట్టుకోండి. మరి పాఠంలో ప్రధానంగా ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి మానసిక ఉల్లాసం,
మరి పాఠం రాసింది రచయితల బృందము. ఈ పాఠంలో ముగ్గురి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సాహస వీరుడైనటువంటి మల్లి మస్తాన్ బాబు గురించి, వ్యాపార దిగ్గజమైనటువంటి సత్యనాథుల గురించి, అలాగే కళా తపస్వి అయినటువంటి డాక్టర్ సంజీవ్ దేవ్ గారి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో మస్తాన్ బాబు యొక్క పేరెంట్స్ చూస్తే మస్తానయ్య, సుబ్బమ్మ, వీళ్ళిద్దరు మస్తాన్ బాబు యొక్క పేరెంట్స్. నెల్లూరు జిల్లా సంగం మండలంలో గాంధీ జనసంఘం అనే చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో 1974 సెప్టెంబర్ 3న మస్తాన్ బాబు పుట్టడం జరిగింది. చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చేసేవాడు. ఒకసారి ఫ్రెండ్స్ తో కొండలు ఎక్కడానికి, గుట్టలు ఎక్కడానికి పోయి అక్కడ బాగా అతనికి ఆనందం అనిపించి అప్పుడే పర్వతాలు ఎక్కాలనేటువంటి ఆలోచన అతనిలో చోటు చేసుకుంది. మరి కోరుకొండ స్కూల్లో చేర్పిస్తారు. వాళ్ళ నాన్న కష్టపడి చదివించడానికి కోసమని కొంచెం అక్షర జ్ఞానం ఉన్నాడు కాబట్టి కోరుకొండ సైనిక పాఠశాల చేర్పించిన తర్వాత అక్కడ పాఠశాలలో లెఫ్టినెంట్ ఉదయ్ భాస్కర్ విగ్రహం ఉంది. మరి లెఫ్టినెంట్ ఉదయ్ భాస్కర్ ఎవరంటే ఆ కోరుకొండ సైనిక పాఠశాల యొక్క పూర్వ విద్యార్థి, ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి గొప్ప వీరుడు. అతడి విగ్రహాన్ని తదేకంగా చూస్తూ ఉండేవాడు మల్లి మస్తాన్ బాబు. చూసి అతని నుంచి స్ఫూర్తిని పొందాడు. చాలా పర్వతాలు అధిరోహించాడు. చివరిగా నెవాడో ట్రీస్ క్రూసెన్సర్ అనేటువంటి పర్వతాన్ని ఎక్కి దిగి వచ్చేటప్పుడు మంచు తుఫాను విరుచుకుపడడంతో అతడు ఆ పర్వతాల్లోనే ప్రాణాలు కోల్పోవడం జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి సత్యనాథెల్ల గారు, నాదెల్ల యుగంధర్ ఐఏఎస్ ఆఫీసరు, ప్రభావతి, వీళ్ళిద్దరి యొక్క కుమారుడే సత్యనాథెల్ల గారు. ఇతడు మైక్రోసాఫ్ట్ కి 3వ CEO పనిచేశాడు. 2014 ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించాడు. 112 కోట్ల జీతం తీసుకుంటున్నటువంటి గొప్ప ఉద్యోగిగా, అలాగే నాయకత్వ లక్షణాలు, అలాగే టెక్నాలజీని అందిపుచ్చుకోవడము, అంటే రాబోయే తరాలకి అవసరమైనటువంటి టెక్నాలజీని ముందుగానే ఊహించడం ఇతని యొక్క ప్రత్యేకత. సో ఆ విధంగా సత్యనాథెల్ల గారు అద్భుతమైన భారతీయుడు. అదిగాక మన భారతీయుడు కాబట్టి మనం ఇంకా అతని గురించి స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి తర్వాత వచ్చేసి కళా తపస్వి సంజీవ్ దేవ్ గారు 50 ఏళ్ళ వయసులో కూడా బొమ్మలు గీసినటువంటి అద్భుతమైన వ్యక్తి. గుంటూరు జిల్లాలో దుగ్గిరాల మండలం తుమ్మలపూడి గ్రామంలో పుట్టాడు 1914 జూలై 3న. మరి ఈయన పేరెంట్స్ చూస్తే సూర్యదేవర రామదేవరాయలు మరియు వెంకాయమ్మ ఆయన యొక్క పేరెంట్స్. మరి ఇతన్ని కలిసినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమన్నాడంటే, కవిగానే కాక మనిషిగా జీవించినప్పుడే కవిగా జీవించినట్లు అవుతుంది అన్నాడు. మరి అలాగే ఇంకొక విశ్వవిఖ్యాతమైనటువంటి చిత్రకారుడు నికోలస్ రోరిక్ ఏమంటాడంటే, నీ కళలో అద్భుతమైన సృజనాత్మకత వెలుగులీతుంది అంటాడు. మరి ఇక్కడ మస్తాన్ అనేది ఈ పాఠంలో దీంట్లో చూస్తే ఎప్పుడు చూసినా చెట్లముడి పుట్లముడి తిరగడం ఏంట్రా అని చెప్పి తండ్రి మస్తానయ్య అంటే నా బిడ్డ గేమ్ చురుకైనోడు, వాడికి చదువు ఎక్కడ బుద్ధి రాకుండా అని చెప్పి సుబ్బమ్మ అంటుంది. సో ఇంతటితో పాఠాల్లో ఉన్నటువంటి 8th క్లాస్ తెలుగులో ఉన్నటువంటి ప్రక్రియ, ఇతిహాసము, తర్వాత పాత్రలు, ఆ పాఠ్యాంశం యొక్క కంటెంట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ ప్రతి లెసన్ లో ఉన్నటువంటి భాషను గురించి తెలుసుకుందాం అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.